హిందూ ధర్మ సాంప్రదాయాన్ని పాటించే ప్రతి ఒక్కరి ఇంట్లోనూ తులసి చెట్టును చూస్తూ ఉంటాము. చాలామంది తులసి వద్ద ఉదయం, సాయంత్రం దీపారాధన చేస్తారు. పూజలు కూడా చేస్తారు. హిందువులు తులసి మొక్కను చాలా పవిత్రంగా పూజిస్తారు. తులసి ఆకులను పూజలకు, ఔషధాల్లోనూ కూడా ఉపయోగిస్తారు. భారతీయులు జీవన విధానంలో అనాదిగా తులసి మొక్క ఒక భాగం అయిపోయింది. హిందువులు తులసి మొక్కను భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. వీటిలోని ఔషధ గుణాలు అనేక రకాల వ్యాధుల నుంచి మనల్ని కాపాడుతాయి. చాలామంది ఇళ్లల్లో తులసి మొక్కకు తులసి కోటను నిర్మించి నిత్యం పూజలు చేస్తూ ఉంటారు. అలాంటి తులసి మొక్క ఆకులను ఎప్పుడు పడితే అప్పుడు తెంపకూడదని పండితులు చెబుతున్నారు. తులసి ఆకులను ఎప్పుడంటే అప్పుడు తెంపడం పాపం చేయడంతో సమానం. తులసి ఆకులను రాత్రి సమయంలో, ఏకాదశి రోజు, ఆదివారాలు తెంపకూడదు. అలాగే గ్రహణ సమయాలలో కూడా ఈ ఆకులను తెంపడం అరిష్టం. మన పెరట్లో ఉన్న తులసి మొక్కకు నిత్యం మహిళలు పూజలు చేయటం వలన ఎంతో శుభదాయకం చేకూరుతుంది. తులసి మాతని భక్తి శ్రద్ధలతో కొలిచిన వారికి, పెళ్లి కాని వారికి వివాహం జరుగుతుంది. స్త్రీ సౌభాగ్యానికి, సిరి సంపదలు సంప్రాప్తిస్తాయి. తమ కోరికలు నెరవేరుతాయనే నమ్మకం కనుకనే మహిళలకు సౌభాగ్య తులసి పూజ అని విశ్వసిస్తూ ఉంటారు. ముఖ్యంగా కార్తీక మాసంలో తులసి పూజను తప్పకుండా చేస్తూ ఉంటారు. తులసి దళం అంటే శ్రీకృష్ణుడికి ఎంతో ఇష్టం. తిరుమల శ్రీవారిని ప్రతినిత్యం తులసి దళాలతో పూజిస్తారు. మహిళలకు తులసి పూజ అంటే చాలా మక్కువ. అయితే తులసి కోట దగ్గర పొరపాటును కూడా ముగ్గురు మహిళలు పూజ చేయకూడదు అని పండితులు అంటున్నారు. మరి ఎలాంటి మహిళలు తులసి పూజ చేయకూడదు ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. తులసి మొక్క ఉన్న చోట లక్ష్మీదేవి నివాసం ఉంటుంది అని శాస్త్రాలలో చెప్పబడింది. ఇందులో 2 జాతులు ఉంటాయి. ముదురు రంగులో ఉండే జాతిని కృష్ణ తులసి అని, కొంచెం లేత రంగులో ఉండే దానిని రామ తులసి అని అంటారు. తులసి మొక్క కేవలం దేవతలకు ప్రతిరూపమే కాదు, ఇందులో ఎన్నో ఔషధ గుణాలు కూడా ఉన్నాయి. 24 గంటలు ఆక్సిజన్ తీసుకొని తిరిగి వదిలే మొక్క తులసి మొక్క మాత్రమే. అయితే ముఖ్యంగా ముగ్గురు స్త్రీలు మాత్రం తులసి పూజ చేయకూడదని పెద్దలు అంటూ ఉన్నారు. ఆ ముగ్గురు స్త్రీలు ఎవరంటే, మొదటగా ఋతుక్రమంలో ఉన్న మహిళలు 5 రోజుల వరకు తులసిని తాకకూడదు. ఆ ఇంట్లోని వారు కూడా తాకకూడదు. రెండవది, వ్యసనాలకు బానిసైనటువంటి మహిళలు పవిత్రమైన తులసి అమ్మవారికి పూజ చేయకూడదు. అన్య మతస్థులను పెళ్లి చేసుకున్న స్త్రీలు కూడా తులసిని పూజ చేయకూడదని పండితులు చెబుతున్నారు. తులసి మొక్క చాలా పవిత్రమైనది మాత్రమే కాదు, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. కనుక ప్రతి ఒక్కరూ కూడా ఇంట్లోనే తులసిని పెంచి ఇరు సంధ్యల్లో దీపారాధన చేయండి. దీని వలన మీకు లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. హిందూ సాంప్రదాయం ప్రకారం తులసి మొక్కను ప్రార్థించడం ఆనవాయితీ. తులసి మొక్కను అమ్మవారికి విశ్వసిస్తూ ఉంటారు. పూర్వం నుంచి ఈ మొక్కను ఇంట్లోనే పూజిస్తూ ఉంటారు. తులసి మొక్కను తులసిదేవి అని, లక్ష్మీదేవి అని కీర్తిస్తూ ఉంటాము. తులసి మొక్కను కొత్తగా నాటాలి అనుకునేవారు ఏకాదశి నాడు తెచ్చుకొని ద్వాదశి నాడు నాటడం సర్వ ఉత్తమం. ఏకాదశి నాడు తులసి కోసం కుండీ తెచ్చుకొని ద్వాదశి నాడు తులసిని నాటాలి. తులసి కోట ఉంచే ప్రాంతాన్ని మామూలు నేల కంటే కూడా కొంచెం ఎత్తులో ఉంచుకోవాలి. ముందు తులసి కుండీకి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. ఎటువంటి మొక్కలను తులసి కోటలో పెంచుకోవాలి అనే విషయానికి వస్తే, తులసి మొక్కలలో లక్ష్మీ తులసి, కృష్ణ తులసి, రామ తులసి అని 3 రకాలుగా ఉంటాయి. కానీ తులసి కోటలో లక్ష్మీ తులసిని, కృష్ణ తులసిని మాత్రమే పెంచుకోవాలి. లక్ష్మీ తులసి అంటే కాడ పచ్చగా ఉంటుంది. కాడ నీలం వర్ణంలో ఉండే దానిని కృష్ణ తులసి అంటారు. తులసి కోటకు పసుపు కుంకుమలతో అలంకరించుకున్న తర్వాత దానిలో కొత్త మట్టిని వేయాలి. ఎరువులు వేయకూడదు.
కేవలం గోవు పేడను మాత్రమే వేసి మట్టిని తయారు చేసి కుండీలలో వేసుకోవాలి. ఆ మట్టిలో ఒక కృష్ణ తులసిని, లక్ష్మీ తులసిని లక్ష్మీనారాయణులుగా భావించి కుండీలో పెట్టుకోవాలి. ఆ తరువాత నీటిని పొయ్యాలి. ఇంట్లోనే పెంచుకునే తులసి మొక్కలను ఎవరికైనా పూజ చేసుకోవడానికి అడిగితే ఏ వారమైనా ఆ మొక్కను ఇవ్వవచ్చు. తులసి కుండీల్లో పెంచుకునేవి కాకుండా పెరట్లో పెరిగే తులసి మొక్కలను మాత్రమే ఇవ్వాలి. అలాగే ఏ పూజకు వాడే తులసి దళాలను తులసి కోటలో పెంచే తులసి మొక్క నుండి తీయకూడదు. అలాగే తులసి కోట ముందు దీపం పెడితే ఆ దీపాలను తులసి కోటకు కొంచెం దూరంలో ఉంచుకోవాలి. దీపాల నుండి వచ్చే వేడి కోటకు తగలకుండా చూసుకోవాలి. తులసి మొక్క ఎండిపోయింది, వాడిపోయింది అని ఎప్పుడూ చెప్పకూడదు. తులసి మొక్క నిద్రించింది అని చెప్పుకోవాలి. ఒకవేళ ఇంట్లోనే తులసి మొక్క నిద్రపోతే ఏమీ బాధపడకుండా వెంటనే కొత్త మొక్కను తెచ్చి తులసి కోటలో ఉంచుకోవాలి. ఇంటికి ఉన్న దిష్టి దోషాలన్నీ అమ్మవారు హరించి వేస్తారు అని భావించి కొత్త మొక్కను సంతోషంగా తెచ్చుకోవాలి. తులసిమాత పెరిగిన తరువాత వెన్నెలు వస్తాయి. ఆ వెన్నెలన్నీ కూడా మగవారు మంగళవారం, శుక్రవారం కాకుండా మిగిలిన రోజుల్లో తుంచి మరలా అదే కుండీలో ఉంచాలి. ఇక తులసి కోటను ఏ దిక్కున ఉంచాలి అనే విషయానికి వస్తే తులసి సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి అని పద్మపురాణంలో చెప్పారు. కనుక ఎక్కడైనా తులసమ్మను ఉంచవచ్చు. కాకపోతే దొడ్డి ద్వారానికి అభిముఖంగా ఉంచినట్లయితే నిద్ర లేవగానే తులసి మొక్కను చూసుకోవచ్చు. అలా చూసినట్లయితే ముల్లోకాల్లోనూ తీర్థాలన్నీ చూసిన ఫలితం కలుగుతుంది. కనుక దొడ్డు గుమ్మానికి అభిముఖంగా తులసిని పెట్టుకోవాలి. తులసి మొక్కను ఎవరైనా సరే పెంచుకోవచ్చు. దీనికి ఆనవాయితీ ఉండవలసిన అవసరం ఏమీ లేదు. అసలు చివరగా తులసి ఎవరు అనే తెలిపే కథను తెలుసుకుందాం. గంధమాదన పర్వతంపై నిరంతరం విహరించే మాధవి, ధర్మధ్వనులు అనే దంపతులకు కార్తీక పూర్ణిమ శుక్రవారం రోజు వారికి ఒక ఆడపిల్ల పుట్టింది. సందు యవ్వనంతో పూర్వజన్మ సుకృతి జ్ఞానంతో జన్మించిన ఆ యువతికి తల్లిదండ్రులు పద్మిని అని పేరు పెట్టుకున్నారు. చంద్రవదన పద్మపత్ర నేత్ర అయినటువంటి ఆ పద్మిని చేతులు ఎర్రగా సుకుమారంగా ఉన్నాయి. శిశిర ఋతువులు వెచ్చని స్పర్శ, గ్రీష్మ ఋతువులలో చల్లని స్పర్శ కలిగి సర్వాంగ సుందరిగా ప్రకాశించే ఆ కన్య సౌందర్యంలోనూ తులలేనిది కావడం వలన ఆమెకు తులసి అని పేరు వచ్చింది. తులసికి జన్మంతోనే వైరాగ్యం అబ్బింది. ఆమె తపస్సు నిమిత్తం బద్రికా ఆశ్రమానికి బయలుదేరింది. తల్లిదండ్రులు ఎంతగా వారించినా వినకుండా శ్రీ మహావిష్ణువుని భర్తగా పొందాలని నిశ్చయించుకొని యోగ మార్గంలో చిరకాలం తపస్సు చేసింది. మండు వేసవిలో, పచ్చాగ్ని చలికాలంలో నీటి మధ్య నిలిచింది. శీతోష్ణ ద్వంద్వదులను సహిస్తూ వాటికి అతీతంగా నిలిచి నియమబద్ధంగా తపస్సును కొనసాగించింది. కొన్ని సంవత్సరాల కాలం పాటు పండ్లు మాత్రమే ఆహారంగా స్వీకరించింది. మరికొన్ని సంవత్సరాల పాటు ఆకులని ఆహారంగా తీసుకుంది. క్రమంగా వాయుభక్షణం మాత్రమే సాగించింది. చివరకు నిరాహారాయి కఠోర దీక్ష చేయసాగింది. ఆమె తపస్సును మెచ్చి బ్రహ్మ ప్రత్యక్షమయ్యాడు. వరం కోరుకోమని అడిగాడు. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమైనందుకు తులసి ఎంతో సంతోషించింది. దేవా, సర్వజ్ఞుడవైన నీకు తెలియనిది ఏమున్నది? నేను భూలోకంలో తులసిగా గోపికగా జన్మించిన నేను శ్రీకృష్ణుడి అనురాగానికి పాత్రురాలుని అయ్యాను. కానీ రాధిక నాపై ఆగ్రహించి నన్ను మానవలోకంలో జన్మించవలసిందిగా అని శపించింది. అప్పుడు శ్రీకృష్ణుడు బ్రహ్మవరం ప్రభావం చేత నాకు భార్యవు కాగలవు అని ఊరడించారు. కనుక విష్ణువుకు భార్యను అయ్యేటట్టు నన్ను అనుగ్రహించమని ప్రార్థించింది. ఆమె ప్రార్థన విని బ్రహ్మ తులసి
శ్రీకృష్ణుడు అంశగా సుధాముడు అనే గోపకుడు భారతదేశంలో శంఖచూరుడు అనే పేరుతో రాక్షసుడై జన్మించాడు. అతడు కూడా రాధికాదేవి శాపానికి గురైన వాడే. నువ్వు శంఖచూరుణ్ణి వరించు. తరువాత శాప విమోచన భూలోకంలో అవతరించి శ్రీకృష్ణుణ్ణి చేపట్టగలవు. తదనంతరం లోకపావనవై వృక్ష రూపాన్ని పొందుతావు. ఆ వృక్షం విష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రమైనది. బృందావన క్షేత్రంలో నివసించే నీవు బృంద అనే పేరుతో విరజిల్లగలవు అని అనుగ్రహించి బ్రహ్మదేవుడు మాయమయ్యాడు. బ్రహ్మదేవుడు ఆదేశానుసారం తులసి శంఖచూరుణ్ణి మనసులో ధ్యానించి బద్రికా ఆశ్రమంలో తపస్సు చేయసాగింది. నాడు శంఖచూరుడు ఆ తపోవన ప్రాంతానికి విచ్చేశాడు. బ్రహ్మదేవుని సూచనలు అనుసరించి తులసిని వివాహం ఆడదలిచి మంగళకరమైన కవచాన్ని ధరించి వచ్చాడు. శంఖచూరుడు ఆమెను పలకరించాడు. అతను పూర్వజన్మ విశేషాలను చెప్పి లోకంలో సుధాముడు అనే గోపకుడుగా ఉన్న తాను శాప విమోచనం మానవలోకంలో జన్మించాలని వివరింపసాగాడు. తులసిని వివాహం చేసుకోవాలని తన అభిలాషను వ్యక్తం చేశాడు. తల్లిదండ్రులు నిర్ణయించిన వరుణ్ణి వివాహం చేసుకోవడం తగిన ధర్మమని తులసి సమాధానం ఇచ్చింది. అప్పుడు బ్రహ్మదేవుడు సాక్షాత్తు వారి ఇరువురి పూర్వజన్మ వృత్తాంతాలను వివరించి వారికి దాంపత్య బంధం కలిగించి వారి లోకంలో నారాయణ తదాత్మ్యం పొందగలరు అని అభయమిచ్చాడు. అలా తులసి శంఖచూరులు దంపతులయ్యారు. శంఖచూరుడు బ్రహ్మ దత్త ప్రభావం చేత దేవలోకాన్ని జయించాడు. ఇంద్రాద్రి దేవతలు శంఖచూరుణ్ణి జయించలేకపోయారు. బ్రహ్మ శంకరుణ్ణి కలుసుకొని తమ బాధలను విన్నవించుకున్నారు. దేవతలంతా వారంతా కలిసి వైకుంఠానికి వెళ్ళారు. దేవతలందరినీ పక్షాన శ్రీ మహావిష్ణువుని ప్రార్థించి తమ ఆవేదనను నివేదించారు. శంఖచూరుడు దురాగతాలు వివరించారు. దేవతల కోసం స్వస్థత కలిగించవలసినదిగా ప్రార్థించారు. అంతటి శ్రీ మహావిష్ణువు శంఖచూరుడు పూర్వజన్మ వృత్తాంతాన్ని దేవతలకు గుర్తుకు తెచ్చి రాధాదేవి శాపం వల్లనే అతను మానవలోకంలో జన్మించిన సంగతి వివరించారు. తొందరపడి శపించిన రాధ తిరిగి ఆచరకాలంలోనే నా భర్త సన్నిధిని పొందుదువని శాప విమోచనం వివరించినట్లు చెప్పారు. శంఖచూరుడు కంఠసీమలో ధరించిన కవచం ఒక ప్రసాదమని, ఆ కవచం వలనే అతడు అజేయుడుగా నిలిచాడని కూడా వివరించారు. మరి ఆ రహస్యాన్ని కూడా విష్ణుమూర్తి వివరించారు. శంఖచూరుడి యొక్క భార్య తులసి మహాపతివ్రత అని, సతిత్వానికి భంగం కలిగిస్తే కానీ శంఖచూరుడు మరణించడని సంగతి చెప్పి తాను బ్రాహ్మణ వేషంలో వెళ్ళి తులసీదేవి సత్యత్వాన్ని భంగపరుస్తానని, అదే సమయంలో పరమేశ్వరుడు యుద్ధంలో శంఖచూరుణ్ణి సంహరించగలడని చెప్పాడు. అంతలో శ్రీ మహావిష్ణువు ఓ బ్రాహ్మణ రూపంలో వేషధారణ చేసి అంతా శంఖచూరుణ్ణి సమీపించి అతని కవచాన్ని యాచించి దానంగా స్వీకరించాడు. ఆ కవచాన్ని ధరించి శంఖచూరుడు రూపంలో తులసి వద్దకు వెళ్ళాడు శ్రీ మహావిష్ణువు. యుద్ధంలో విజయం సాధించి తన భర్త వచ్చాడని భావించి తులసి అన్ని సపర్యలు చేసింది. బ్రహ్మదేవుని మధ్యవర్తిత్వంతో సంధి కుదిరింది అని చెప్పి దేవతల రాజ్యాలను వారికి ఇచ్చివేశారని, యుద్ధం ముగిసిందని చెప్పాడు శంఖచూరుడి వేషంలో ఉన్న విష్ణువు. అతడు కోరగా తులసి ఏకాంత సుఖాన్ని అందించడానికి సిద్ధపడింది. అతని స్వభావంలోనే తులసి స్వల్ప భేదాన్ని గమనించింది. నీవు నా భర్తవు కావు, ఎవరో మాయావివి, నిజం చెప్పు అని నిలదీసింది. విష్ణుమూర్తి నిజరూపంలో సాక్షాత్కరించాడు. శ్రీహరిని చూసి తులసి క్షణంలో మూర్ఛిల్లి కొంతసేపటికే తేరుకొని ధర్మాన్ని భంగపరిచి నా భర్తని సంహరించావు. రాతి గుండెగల నీవు
పాషాణ రూపుడివై పొమ్మని విష్ణువుని శపించింది. అంతటి విష్ణువు తులసి శంఖచూడుల విషయాలను, శాప విషయాలను, పూర్వ వృత్తాంతాలను తులసికి గుర్తు చేశాడు. ఈ విధంగా పరమశివుని చేత మరణించిన నీ భర్త శాప విముక్తిని పొంది తిరిగి గోలోకంలో చేరుకున్నాడు. నీవు కూడా ఈ దేహాన్ని విడిచి గండకి అనే నదివై ప్రవహించు. నీ శాప ఫలితంగా నేను గండకీ శిలనై ఆ నదీ తీరంలోనే నిలిచి ఉంటాను. నీవు ఈ శరీరాన్ని వదిలి దివ్య రూపాన్ని ధరించి నాలో ఐక్యం కాగలవు. నీ కేశాలన్నీ కూడా తులసి వృక్షములుగా రూపాంతరం చెంది దేవతా పూజల్లో అగ్రస్థానం వహిస్తాయి. తులసి దళం హరిహరాదులకు ప్రీతిపాత్రం అవుతుంది. సర్వపాప పరిహారమై పేరు పొందుతుంది. దేవతల చేత పూజింపబడుతూ ఉంటుంది. తులసి వృక్షమున్న చోట నేను నిత్యము నివసిస్తాను. తులసి దళంతో నన్ను అభిషేకించిన వారు సహస్ర ఘంటాభిషేక ఫలాన్ని పొందగలరు. అవసాన దశలో తులసి తీర్థం సేవించిన వారికి పునర్జన్మ ఉండదు. వారు పాప విముక్తులై నా లోకాన్ని చేరుతారు. నిత్యము తులసి తీర్థాన్ని సేవించిన వారు అశ్వమేధ యాగ ఫలాన్ని పొందుతారు. రాత్రి వేళల్లోనూ, ఏకాదశి, అమావాస్య, పూర్ణిమ తిథుల్లోనూ, శుక్రవారం తులసి దళాలను కోసిన వారు నా శిరస్సును త్రుంచినంత పాప ఫలాన్ని అనుభవించక తప్పదు. అద్వితీయము, అనంతము అయిన శక్తిని నేను నీకు అనుగ్రహిస్తున్నాను అని శ్రీ మహావిష్ణువు తులసికి చెప్పి అంతర్ధానమైపోయారు.